భాగీర్తిపేట కుటుంబ చరిత్ర ఒక తరం నుండి మరో తరానికి. వరంగల్ ప్రాంతంలోని హన్మకొండ జిల్లా పర్కాల మండలంలో ఉన్న అందమైన గ్రామం భాగీర్తిపేట. ఈ నేలలో ఎన్నో కుటుంబాలు జీవించాయి. వాటిలో ప్రేమ, ఐక్యత, బంధాలకు ప్రతీకగా నిలిచిన కుటుంబం మా కుటుంబం. మా కుటుంబ మూల పురుషుడు పాపయ్య గారు. ఆయన కష్టపడి కుటుంబానికి మంచి పేరు, గౌరవం సంపాదించి పెట్టారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినవారు ఆయన కుమారుడు కనకయ్య గారు, కోడలు లచ్చవ్వ గారు. కనకయ్య గారు, లచ్చవ్ గార్లు తమ జీవితాన్ని కుటుంబం కోసం అంకితం చేశారు. కష్టపడి పనిచేసి, పిల్లలను పెంచి, మంచి సంస్కారాలు నేర్పించి, పెద్ద కుటుంబానికి పునాది వేశారు. వారికి మొత్తం 8 మంది సంతానం, 3 కుమారులు, 5 కుమార్తెలు. మొదటి కుమార్తె పెద్ద వీరక్క, భర్త సంజీవయ్య. వీరికి రోజా, జ్యోతి, రవీందర్, రఘుపతి అనే సంతానం కలిగింది. ఈ కుటుంబం నేటికి ప్రేమతో ఆనందంగా జీవిస్తోంది. రెండవ సంతానం వీరన్న భార్య వనలక్ష్మి. వీరికి వీరేందర్, దేవేందర్, చిట్టిబాబు అనే 3 కుమారులు జన్మించారు. కుటుంబ బాధ్యతలను మోస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వీరన్నగారు నేడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు కుటుంబంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మూడవ సంతానం చిన్న వీరక్క, భర్త లక్ష్మయ్య. వీరికి తిరుపతి రాజేందర్, కిరణ్ అనే కుమారులు ఉన్నారు. చిన్న వీరక్క గారు, లక్ష్మయ్య గారు ఇద్దరూ నేడు మన మధ్య లేరు. కాని వారి ప్రేమ, కుటుంబ విలువలు వారి పిల్లల ద్వారా కొనసాగుతున్నాయి. నాలుగవ సంతానం వీరస్వామి, భార్య వీరలక్ష్మి. వీరికి భాస్కర్, విజేందర్, లత అనే సంతానం ఉంది. కుటుంబానికి అండగా నిలిచిన వీరస్వామిగారు కూడా నేడు మన మధ్య లేకపోయినా ఆయన జీవితం కుటుంబ చరిత్రలో చిరస్మరణీయం. ఐదవ సంతానం మదనక్క, భర్త సారయ్య. వీరికి విజయ, రాజేందర్ అనే సంతానం ఉంది. మదనక్కారు నేడు మన మధ్య లేకపోయినా ఆమె ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో నిలిచి ఉన్నాయి. ఆరవ సంతానం భద్రయ్య, భార్య పద్మ. వీరికి విజయ, విద్య, విమల అనే 3 కుమార్తెలు ఉన్నారు. భద్రయ్య గారు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన కుటుంబం నేటికి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తోంది. ఏడవ సంతానం సుభద్ర, భర్త రాజయ్య. వీరికి శ్రీలత, శ్రీను, శ్రావంతి, లత అనే పిల్లలు ఉన్నారు. వీరు కుటుంబ బంధాలను కొనసాగిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. ఎనిమిదవ సంతానం భాగ్యలక్ష్మి, భర్త రాజేష్. వీరికి కార్తీక కుమారుడు ఉన్నాడు. కుటుంబ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ జీవిస్తున్నారు. కాలగమనంలో మా కుటుంబం ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయింది. వీరన్న గారు, చిన్న వీరక్క గారు, లక్ష్మయ్య గారు, వీరస్వామి గారు, మదనక్క గారు, భద్రయ్య గారు నేడు మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారి జీవితం, వారి ప్రేమ ఎప్పటికీ చెరగవు. నేడు మా కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ అందరినీ కలిపి ఉంచేది కుటుంబ బంధమే. పెద్దలు నేర్పిన ప్రేమ, గౌరవం, ఐక్యత అనే విలువలను మేము కొనసాగిస్తున్నాం. ఈ కుటుంబ చరిత్ర కేవలం పేర్ల జాబితా కాదు. ఇది ఒక తరం కష్టపడిన కథ, ఒక కుటుంబం కలిసి ఎదిగిన కథ, మన మూలాలను గుర్తుంచుకునే కథ, భవిష్యత్ తరాలకు అందించాల్సిన వారసత్వం. పాపయ్య గారు నాటిన విత్తనం, కనకయ్య, లచ్చవ్వగార్లు పెంచిన వృక్షం నేడు అనేక శాఖలుగా విస్తరించి తరతరాలకు నీడనిచ్చే కుటుంబ వృక్షంగా నిలిచింది. ఈ చరిత్రను గుర్తుంచుకోవడం అంటే మన పూర్వీకులను గౌరవించడం. ఈ బంధాలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును బలపరచడం.